మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు పూజారిగా గుడిలో ఉంటున్నప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు సెల్ఫీలు దిగడం కానీ చేస్తారు, అడుగుతారు, నా నెంబర్ అడుగుతారు. చాలా మంది స్టోరీస్ పెడతారు, గుడికి వచ్చాము పంతులు గారితో అని నాతో ఫోటోలు దిగి చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నా కూడా అడుగుతారు. సో పక్కకు ఆగి వాళ్ళ కోసం సెల్ఫీ ఇస్తాను. చాలా మంది ఇప్పుడు అలా నాకు తెలిసినంత మటుకు చాలా మంది అడుగుతూనే ఉంటారు. మా టెంపుల్ ఎక్కడో తెలుసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ రీల్స్ చేసే పంతులు గారి గుడి ఇదేనా అని. అంటే నేను మా బావగారు చేస్తాం, మా బావగారిని అడుగుతారు వచ్చి. సో అలా కూడా చాలా మంది అడిగారు. ఓకే, రీల్స్ చేసే పూజారి గారు ఇదే అని. సో మా వాళ్ళ ఫ్రెండ్స్ తిను నా ఫ్రెండే అంటే, మా వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్టోరీస్ పెట్టుకుంటే మా ఫ్రెండే అంటే వాళ్ళు సిస్టర్స్ కూడా అవునా ఒకసారి తీసుకెళ్ళని అనే దగ్గరికి అని చాలా మంది అలా అడుగుతూ ఉంటారు. నేనైతే అంటే ఫాలోవర్స్ ఏముంది కానీ మంచి మనసు ఉండాలి. నాకు ఎలా అంటే చాలా మంది 100K 200K ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ లో తెలియక వాళ్ళకి మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చేవారు కాదు. ఇప్పుడు చూసి రిప్లై ఇస్తున్నారు. సో అది కొంచెం బాధ అనిపించేది నాకు. ఎవరైనా కొంచెం పాపులారిటీలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇష్టపడతాం, యాక్సెప్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళు నాకు ఒక్కటే ఇన్స్టాగ్రామ్కి ఒక్క మెసేజ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అయినా అవ్వకపోయినా రీల్స్ అనేవి కామన్గా చేసుకుంటాం. ఒకటి ట్రెండ్ అవుద్ది, ఒకటి అన్ట్రెండ్లో ఉంటాయి. అవి ట్రెండ్ అయిన వాళ్ళు కొంచెం ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక సెల్ఫీ కోసం వచ్చినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేనైతే దాన్ని అయితే చాలా ఇబ్బందిగా అనుకున్నాను. అంటే కొంతమంది అలా ఉన్నారు, వాళ్ళ పేర్లే మనకి అనవసరం అనుకో, మామూలుగా అయితే ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా గర్వంగా మనకి మెసేజ్ చేసి అంటే ప్రౌడ్గా నైస్ మీరు బాగా చేస్తున్నారు, ఫాలోవర్స్ పక్కన పెడితే మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, రీచ్డ్ బాగా అవుతున్నాయి, మీ అకౌంట్ అందరికి రీచ్డ్ బాగా అవుతుంది. ఆ అకౌంట్ ఎవ్రీ మంత్ 4 million 5 million వ్యూస్ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు పూజారిగానే లైఫ్ కొనసాగుతుందా? యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది నేను ఒక మోడల్, ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలనేది నా డ్రీమ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా యాప్లో నా ప్రొఫైల్ అంటే ఒక టీషర్ట్ కానీ ప్యాంట్స్ కానీ ఏదైనా ఒక ప్రమోషన్లో నేను నా ప్రొఫైల్ నేను చూసుకుని, సో అంతకన్నా డ్రీమ్ ఉండదు నాకు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మంచిగా ఈ ఫ్యాషన్ గురించి నేను తెలుసుకున్న తర్వాత నుంచి అయితే నేను ఇలా ఫ్యాషన్ వైపు వెళ్ళడానికి కూడా ఒక అన్నయ్య కారణం. మా ఊళ్ళోనే ఉంటాడు భీమవరంలో. సో అన్నయ్య చెప్పాడు, నువ్వు చెయ్యిరా, నీకు టాలెంట్ ఉంది, ఎక్కడ తగ్గేది లేదు. సో అలా చెప్పాడు. ఆ అన్నయ్య ఒక పాలకొల్లో ఒక చిన్న షో జరిగితే తీసుకెళ్తే అందులో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు హైదరాబాద్ షోకి. హైదరాబాద్ నుంచి చెన్నై చేశారు, చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇంకా హైదరాబాదు, విజయవాడ అన్నిటిలోనూ కూడా నేను ఫస్ట్ విన్నర్గా చాలా షోస్ వచ్చినాయి. మిస్టర్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మిస్టర్ వరంగల్ ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ హైదరాబాద్లో అయితే చాలా షోస్ జరిగినాయి. ఫస్ట్ రన్నరప్ వచ్చాను ఒక చోట. విశ్వభారత్ వాళ్ళు ఒక షో పెట్టారు, అందులో కూడా ఫస్ట్ రన్నరప్. అన్నిటిలోనూ మనకి మంచిగా. సో ఇది వచ్చేప్పటికి నేను ఎలా అయినా అంటే ఈ షోస్ అని ఓకే, బట్ నేను ఇంటర్నేషనల్ దాకా వెళ్ళి అక్కడ ఒక విన్నర్గా నిలవాలి. ఒక పూజారి, ఒక బ్రాహ్మిన్స్ ఎందుకు చేయకూడదు? వాళ్ళకి ఏం తక్కువ? పూజారి అంటే పూజకే పరిమితమా? అంటే చాలా మంది పూజారి నువ్వు పూజ చేసుకోవచ్చు కదా, ఇలాంటివి ఎందుకు చేస్తావు అని పెడతారు. వాళ్ళ కామెంట్స్ పెట్టి నేను నవ్వుకుని వదిలేస్తాను తప్ప ఎవరికి నేను రియాక్ట్ అవ్వను. సో ఎవరి టాలెంట్ అన్నది వాళ్ళకి ఉంటుంది. పూజారి అయితే అవన్నీ వాళ్ళకి సెల్ఫ్ ఉంటుందా? వాళ్ళ ఇష్టాలని వాళ్ళు చెప్పుకోరా? సో అంటే నాకన్నా చాలా మంది లోపల ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా లావుగా ఉన్నారని వాళ్ళని హేళన చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ పట్టించుకోకుండా ఎవరు అనుకున్న డ్రీమ్ వాళ్ళు సక్సెస్ అయినాడే వాళ్ళ జీవితాంతో ఇప్పుడంటే చిన్న వయసు ఏదో ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు ఎలానా హ్యాపీగానే ఉంటాం. సో 50+ వచ్చేప్పటికి మన డ్రీమ్ మనం సక్సెస్ అవ్వకుండా ఉంటే అది చాలా నరకంగా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను. సో ఆ డ్రీమ్ని నేను నా మ్యారేజ్ అయ్యేలోపు నేను కంటిన్యూ చేసుకుని సక్సెస్గా ఫుల్గా నా డ్రీమ్ సక్సెస్ అయిన తర్వాత సో అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం, నాకు తగ్గట్టుగా ట్రెడిషనల్గా మంచిగా నాకులా ఉన్నా పర్వాలే. రీల్స్ డాన్స్లు అలా ఉంటే మేమిద్దరం కలిసి చేసుకుంటాం, దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళు అయితే 6 మొత్తం, 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. సో మమ్మీ వాళ్ళు అయితే 5 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సో మమ్మీ ట్విన్స్. సో మమ్మీ యాస్టిస్ మా మమ్మీ ఒక్క నిమిషం ముందు పుట్టారు, తర్వాత పిన్ని పుట్టింది. సో ఇద్దరిని అమ్మానే అంట. పిన్ని అన్న ఇంకా చాలా బాగా చూసుకుంటారు. మెయిన్ మమ్మీ, కష్టం అంతా మమ్మీది. డాడీ ఫీల్ అవుతారు వీడియో చూస్తే కానీ.
ఫీల్ ఏం కాదు, మమ్మీది కష్టం. మమ్మీ మమ్మల్ని చాలా పేషెన్సీ ఎక్కువ మమ్మీకి. ఉమ్, ఇప్పుడు పేషెన్సీ తగ్గింది, నీరసం. సో నాకు అదే ఎక్కువ, తల్లిదండ్రుల మీదే ఎక్కువ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. ఉమ్, నేను ఇప్పుడున్న జనరేషన్ అందరూ తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది పాపం. ఎక్కడికక్కడ చూస్తున్నాం కదా, తల్లిదండ్రులను వదిలేయడం, లేదంటే వైఫ్ మాట పుచ్చుకుని వాళ్ళని ఏదో ఒకటి అనడం. ఫస్ట్ నుంచి వీళ్ళు పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమతో వాళ్ళని దూరం చేస్తారు. ఉమ్, ఆ దూరం చేయడం ఏమవుతుంది, తర్వాత వీళ్ళకి పేరు మాట అన్నీ పెరిగిపోతున్నాయి, తర్వాత వాళ్ళకి తగ్గిపోతున్నాయి. అసలు తల్లిదండ్రులు అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామని ఒక్కరికి తెలియట్లేదు, ఇప్పుడున్న పిల్లలకి తెలియట్లేదు. అలాంటివి మనం చెప్తే వాళ్ళు కోపపడతారు మన మీద, మనల్ని నచ్చట్లే. నేను అందునే చెప్పడం మానేసాను అందరికి. చాలామందికి చెప్పాను, తప్పమ్మా, మీ మమ్మీ డాడీ లేకపోతే మీరు ఎక్కడిని, అసలు మీరే మీ ఫ్యూచర్ ఏంటి అసలు, వాళ్ళంటూ సరిదిద్దకపోతే, ఇప్పుడు నేను ఇంత రేంజ్లో ఉన్నాను, వాళ్ళు నాకు ఇచ్చిన మార్గం నేను సరిగ్గా నడుచుకున్నాను, ఓకే. వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం సరిగ్గా నడుచుకున్న వాళ్ళు చాలామంది డ్రింకర్స్ అయిపోయి, చాలా వాటికి అలవాటు పడిపోయి, స్టడీ చదవకుండా షాపుల్లో పని చేసుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు. ఇప్పుడు ఆ రోజు చదువుకుంటే మంచి జాబ్ వచ్చేదా, వాళ్ళు చెప్పిన మాట వినలేదు కదా అప్పుడు. సో అలా నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఎంత మనల్ని అన్ని చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తామని అడుగుతారు పాపం. వాళ్ళని అలా అడిగే వాళ్ళు అంటే నాకు నచ్చదు. తల్లిదండ్రులు కొంతమంది అంటే తిట్టడం, కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడతారు. వాళ్ళు అవి మనసులో పెట్టేసుకుని వాళ్ళ కోసం నలిగిపోయి చాలా సఫర్ అవుతారు. అవి నేను చాలా రకాలుగా చూశాను, అందుకనే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. తల్లిదండ్రులు బాగా చూసుకున్న వాళ్ళు అందరికన్నా గొప్పోడు నా విషయంలో. ఎంత డబ్బుండి అమ్మని ఎక్కడో జాయిన్ చేసి నెలకు 10,000 పంపితే గొప్ప ఏం కాదు నాకైతే తెలిసి. వాళ్ళంటూ కనీ పెంచి ఉద్యోగం వచ్చేదాకా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైంది వాళ్ళని చూడడానికి. ఇదైతే నేనైతే చాలా రకాలుగా నేను చాలా బాధపడ్డాను కొంతమంది విషయంలో. తెలిసిన వాళ్ళు చేశారు, అలా తెలియని వాళ్ళు కూడా చేశారు. ఉమ్, వాళ్ళు మనకు చెప్పుకుని చూడట్లేదంటే, వాళ్ళు మనకు తోచిన సాయం నేను 1 రోజు 2 రోజులు చేస్తాను, మనం 3 సార్లు 4 సార్లు చేయగలం, అంతకుమించి మనం చేయలేం. మన దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉండదుగా. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటే చాలు, గుడికొచ్చి పూజ చేయన అవసరమే లేదు. నా ఉద్దేశ ప్రకారం ఏదైతే మంచిది. అంటే ఎవరైనా కోప్పడినా కోప్పడకపోయినా నిజం నిప్పు లాంటిది. నిజం చెప్పిన వాళ్ళంటే అందరికీ నచ్చదు. అవును. చాలా మంది చాలా రకాలుగా ఇదే ఎక్కువ టాపిక్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చూసుకుంటలే, అది చూసుకుంటే చాలు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్పకపోదు. ఇది కోపం వస్తుంటది కదా, చాలా మంది తెలిసి కూడా తల్లిదండ్రులని విలువేయకుండా వాళ్ళు ఎదురుకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు అని నేను అన్న, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వీళ్ళని తక్కువ చూసి ఆ అమ్మాయిని ఎక్కువ చూడడం తప్పు అంటాను నేను. ఉమ్, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మొత్తం అందరూ కలిపి ఉండొచ్చు కదా. మాట వచ్చినప్పుడు అత్తగారు తగ్గాలి, కోడలు తగ్గాలి, ఇద్దరు తగ్గితేనే బాగుంటుంది. ఇద్దరికీ చెప్పాలి. అమ్మకి చెప్పి పెళ్ళానికి చెప్పకపోతే దాని మాట ఎక్కువైపోయిన వాళ్ళ తల్లి బాధపడుతుంది కదా. అవును. నాకు అందరూ ఏమనుకుంటారంటే, నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది అంటారు. మనం ఇప్పటి నుంచి కంట్రోల్ పెట్టుకుంటే తర్వాత ఎందుకు తెలియదు. నేనైతే నేర్చుకుంది అది. ఉమ్, ఇప్పుడు చాలా మంది గొడవ పడుతున్నారు, నేను వాళ్ళని చూసి నేర్చుకుంది ఏంటి, వీళ్ళకిలా మనం గొడవ పడకూడదని నేర్చుకున్నాను. ఒకవేళ రేపొద్దున గొడవ జరిగిందనుకో, ఒకసారి జరిగినప్పుడు సర్దుకోవాలి, లేదంటే మౌనంగా ఉండాలి. అంతేగాని మన గర్వం తగ్గకుండా అహంకారం ఉండాలంటే కష్టం, అది ముందుకు వెళ్ళలేం. ఉమ్, ఫ్యూచర్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నా, పెద్దవాళ్ళ వయసుకి మనం వెళ్ళగలం కానీ చిన్నపిల్లల వయసుకి వాళ్ళు రాలేరు కదా. రేపొద్దున్న అప్పుడు అత్తగారి వయసుకు వచ్చేప్పటికి మళ్ళీ ఆవిడ మామ అవుతుంది, కోడలు కాస్త అత్తగారు అవుతుంది, కూతురు కాస్త కోడలు అవుతుంది. అవును. అలా జనరేషన్ మారే కొద్దీ కూడా వాళ్ళు అయ్యే లెవెల్స్ అవే. అవును. వీళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఉండకూడదు, ఇలా ఉండమంటే అలా ఉండను అంటున్నారు. అందుకనే వేరే జాబ్స్ చూసుకుని వెళ్ళిపోవడం, అలా కొన్ని పాడు చేసుకుంటున్నారు జనం. ఓకే.